మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం 48వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. ఎవరైనా చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ సమయంలో తండ్రి మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభా. నాయన మీరు మాట్లాడే దేవుడు అయి ఉన్నారు తండ్రి. మీ సన్నిధి కాంతి, మీ ముఖ కాంతి మా మీద ఉదయింపచేయండి ప్రభా. ఈరోజు నాతో మాతో అందరితో మీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే ఇంగ్లీష్ లో ఏమనంటే, ఇంగ్లీష్ లో చదవను. Therefore you shall be perfect just as your Father in heaven is perfect. Therefore you shall be perfect as your Father is. సిస్టమ్ కూడా చేయలేదు. ఓకే చదవమ్మా. ఏం చదివాం అది? Therefore you shall be perfect. ఏం వర్షన్ అన్నది? కేజీవి చదవండి. కేజీవి ఏం దగ్గర Be ye therefore perfect, even as your Father which is in heaven is perfect. మళ్ళీ చదవమ్మా. Be ye therefore perfect, even as your Father which is in heaven is perfect. Be perfect అంటే, పర్ఫెక్ట్ అంటే ఇంకా లోపం లేకుండా ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్ అంటారు. ఒక దాన్ని అంత ఫిక్స్ చేసి ఇక పర్ఫెక్ట్ అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇంకా దానికి ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు, దానికి ఏ లోపమో లేదు అని అంటారు. ఈ మాటలు యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారు అని అంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అది అసలు అసాధ్యం. అది దేవుడితో, సృష్టికర్తతో దేవుడు మనల్ని పోల్చి, యేసు ప్రభు మనల్ని పోల్చి ఏమంటున్నాడంటే ఆయన పర్ఫెక్ట్, మీరు కూడా పర్ఫెక్ట్ గా అవుతారు అని చెబుతున్నారు. ఆయన పర్ఫెక్ట్ అనే దాని వరకు ఎవరైనా ఒప్పుకుంటారు, కానీ మీరు కూడా పర్ఫెక్ట్ గా ఆయన లాగా పర్ఫెక్ట్ గా అవుతారు అని అన్నారు. చూడండి, అది అసలు ఇంపాసిబుల్. అసలు అది అసాధ్యం. మనము దేవుని లాగా పర్ఫెక్ట్ గా అంటే అసలు ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునిలో మనం ఏ లోపాన్ని కనుగొనలేము. కానీ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే దేవుడు మనలో లోపాలు కనుగొనగలుగుతాడంట. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ సన్నిధిని నిలవగలడు అని. దేవుడు కనుక మనల్ని నిలబెట్టి మనలో ఉన్న తప్పులన్నీ వెతకటం ప్రారంభించాడు అని అంటే, దావీదు ఏమన్నాడంటే నా తల యొక్క వెంట్రుకలు ఎన్నో, నా దోషములన్నీ అని అంటున్నాడు. అంటే మనం లెక్క పెట్టలేం దేవుడు కనుక మన తప్పులన్నింటినీ కౌంట్ చేయటం స్టార్ట్ చేస్తే. అయితే ఈ మాట యేసు ప్రభు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అని అంటే, మీ పరలోకపు తండ్రి పర్ఫెక్ట్, మీరు కూడా పర్ఫెక్ట్ గా అవుతారు అని చెబుతున్నాడు. అలా అవ్వాలి అని అంటే దాని పైన కొన్ని వచనాలు ఉన్నాయి. పైన ఏమేమి వచనాలు ఉన్నాయి అని అంటే 43వ వచనం దగ్గర నుండి చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి నేను చదువుతున్నాను. చూడండి, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు ఎప్పుడైనా విన్నారా? పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటున్నారు. మీరు ఎప్పుడైనా విన్నారు అట్లా?
చర్చిలో ఎప్పుడు అన్నట్టు చెప్పాను నేను. మీరు మీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువుని ద్వేషించమని. మరి ఎప్పుడన్నారు శత్రువుని ద్వేషించమని? ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలు వాక్యం చెప్పే బోధకులు వాళ్ళు అలాగా బోధించారు అప్పట్లో. వాళ్ళు ఏంటంటే ఇశ్రాయేలీలు అన్యజనులతో కలిసేవాళ్ళు కాదు, అన్యజనుల్ని అంటరాని వాళ్ళగానే చూసేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, మీరు అక్కడ అలా చెప్పడం మీరు విన్నారు కదా అని చెప్పి యేసు ప్రభు ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మనము దేవుని లాగా పర్ఫెక్ట్ గా అవ్వాలి అని అంటే యేసు ప్రభు చెప్పిన కాంటెక్స్ట్ లో, ఆయన చెప్పిన విధానంలో మనలో కూడా దేవుడు లోపాన్ని, ఇప్పుడు మనం వెళ్ళి దేవునిలో లోపాలు ఎత్తితే దేవునిలో ఏ లోపం మనకు కనబడదు. ఇప్పుడు దేవుడు వెతికితేనే మనలో లోపాలు కనపడతాయి. అసలు దేవుడు మనలో లోపాలు వెతకలేదు అనుకోండి, అప్పుడు మనం కూడా ఎవరమా అంటే పర్ఫెక్ట్. అర్థమైందా? దేవుడు వెతికితేనే మనలో లోపాలు ఎప్పటికైనా కనపడతాయి. మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలన్నా మనం పర్ఫెక్ట్ గా ఎట్టి పరిస్థితులు అవ్వలేదు. మనం పర్ఫెక్ట్ అని చెప్పాల్సింది ఎవరు అని అంటే పరలోకంలో ఉన్న దేవుడు. ఆ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, యేసు ప్రభు చెబుతున్నాడు, మీ శత్రువులను ప్రేమించండి. ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది ఏంటంటే, శత్రువులను ప్రేమించడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒకరోజు మనం ఏమవుతాము అని అంటే పర్ఫెక్ట్ అవుతాము. పర్ఫెక్ట్ ఎందుకు అవుతాము అని అంటే దేవుడు మనలో యొక్క లోపాలని చూడచ్చు, ఇక లోపాలని ఎంచడం. మనకి ఈ ప్యాసేజ్ చాలా ప్రాముఖ్యమైనది. 44వ వచనంలో యేసు ప్రభు చెబుతున్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని రాయబడింది. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కుమారులు, దేవుని బిడ్డలు చేసే రెండు ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే శత్రువులని ప్రేమిస్తారు, తర్వాత హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఈ రెండు చేస్తే మనం దేవునికి కుమారులు. మేము దేవుని కుమారులమి, నేను దేవుని బిడ్డని, నన్ను ఏమన్నా అంటే మీకు శాపం వచ్చింది అనే కాన్సెప్ట్తో మనం ఉంటాం. కానీ దేవుడు ఏ కాన్సెప్ట్తో ఉంటున్నాడు అని అంటే, మీరు నా కుమారులు, మీరు నా బిడ్డలు, కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఈ రెండు పాయింట్లు కనుక మనం జాగ్రత్తగా పాటించాము అని అంటే, ఒకరోజు మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడితే అప్పుడు దేవుడు ఏమంటాడు అని అంటే, నీలో నాకు ఏ లోపం కనపట్టలేదు అని అంటాడు. మనకి శత్రువులు పెరిగే కొలది, మనల్ని హింసించే వారు పెరిగే కొలది మనకి సమాధానం ఉండదు. తెలుసా మీకు? పీస్ ఉండదు. మిమ్మల్ని హింసించే వాళ్ళు, మీ శత్రువులు పెరుగుతున్న కొలది మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో పీస్ఫుల్గా ఉండలేదు మనుషులు. ఎందుకంటే వాళ్ళు మనల్ని హింసించే కొలది మనం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశం ఉంది. పాత నిబంధనలో ఇలాంటి స్థితి ఉండేది. పాత నిబంధనలో శత్రువులని చంపటము, హింసించడం ఇలాంటిది జరిగేది. పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ అనేది పాత నిబంధనలు. కానీ యేసు ప్రభు వచ్చి మొత్తాన్ని మార్చేసి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, మీరు మీ పరలోకంలో ఉన్న తండ్రికి కుమారులై ఉండినట్లు, బిడ్డలై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దీంట్లో ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది, చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. మీరు అలా చేయటం కనుక స్టార్ట్ చేస్తే దేవుడు మీకు మేలు చేయటం స్టార్ట్ చేస్తాడు. దేవుడు చేసే మేలు మామూలుగా ఉండదు, అది సామాన్యంగా ఉండదు. దేవుడు చేసే మేలు చాలా గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ 45వ వచనం కూడా చదివి నేను వాక్యంలో ముందుకెళ్తాను. 45వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుడి గురించి చెబుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు, మనల్ని అలా ఉండమన్నాడు. ఎలా ఉండమన్నాడు? ప్రేమించమన్నాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు అలా చేస్తాడా అంటే, దేవుడి గురించి ఏం రాయబడిందంటే 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇది దేవుని క్యారెక్టర్. దేవుడు ఏంటంటే పక్షపాతం చూపించడంట. దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయనకి
ఆ నీతిమంతులు ఆయన అవినీతిమంతులైనా చెడ్డవారైనా మంచివారైనా ఆయన తన ప్రేమను మాత్రము సమానంగా పంచడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన దేవుడు, మనకు కూడా ఆ క్యారెక్టర్ వస్తే మనలో కూడా లోపం ఉండదు. ఇంకొక మాట ఆయన గురించి నేను చదువుతాను. ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం చదవండి. 35 నుండి చదవండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను, లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఇది దేవుని గుణం. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి తీసుకుంటాము. థ్యాంక్స్ కూడా చెప్తాం. వీళ్ళని కృతజ్ఞత లేని వాళ్ళు అంటారు. థ్యాంక్స్ చెప్పటం మాట పక్కన ఉంచండి. అసలు నువ్వు ఇచ్చావు ప్రభా, లేదా ఎవరి దగ్గర తీసుకుని మీరు ఇచ్చారు అని కూడా కృతజ్ఞత లేని వారు. అలాంటి వాళ్ళకు కూడా దేవుడు ఉపకారిగా ఉంటున్నాడు. దుష్టుల ఎడల కూడా దేవుడు ఉపకారిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఏం చేయటం నేర్చుకోవాలి అని అంటే సాక్రిఫైస్ చేయటం నేర్చుకోవాలి. సాక్రిఫైస్ అంటే ఏంటంటే త్యాగం. శత్రువులను ప్రేమించడం అంటే ఏంటి? అదొక త్యాగం. హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం అంటే ఏంటి? అదొక త్యాగం. వదిలిపెట్టడం. ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే ఏమవుతుంది అని అంటే మనం దేవునికి కుమారులుగా మార్చబడతాం. దేవుని కుమారులకి ఏం జరుగుతుంది? ఈ క్రమంలో శత్రువులను ప్రేమించడంలో కానీ, హింసించు వారి కొరకు ప్రార్థన చేయటంలో కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం జరుగుతుంది. 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చదవండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడు, అణచి వదిలించి ఎగదారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుతుంది, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడు. శత్రువులను ప్రేమించేటప్పుడు, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు మనం క్షమించాలి, ఇవ్వాలి. ఈ రెండు ప్రాముఖ్యంగా ఉంటుంది. శత్రువులు హింసించే వాళ్ళు మీ జీవితంలో ఉన్నారనుకోండి, మీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి క్షమించాలి, రెండోది వాళ్ళకి ఇవ్వాలి. మీ జీవితంలో గనక శత్రువులు లేకపోతే, మీ జీవితంలో గనక హింసించే వాళ్ళు లేకపోతే, అప్పుడు మీరు కొన్ని బ్లెస్సింగ్స్ మిస్ అయిపోతారు, కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. అర్థమైందా? అస్సలు నాకు శత్రువులు లేరండి, అస్సలు నాకు హింసించే వాళ్ళు లేరు అని అనుకున్నారు అని అనుకోండి, మీరు ఏం మిస్ అయిపోతున్నారంటే ఒక గొప్ప బ్లెస్సింగ్ మిస్ అయిపోతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు ఏం చూసుకోవాలి అని అంటే, ఏం చూసుకోవాలి? శత్రువులు ఉండాలి, హింసించే వాళ్ళు ఉండాలి. మీరు ఆ టైంలో మీరు ఎట్లా ఉండాలి అని అంటే క్షమించేటట్లు ఉండాలి, ఇచ్చేటట్లు ఉండాలి. క్షమించాలి, ఇవ్వాలి. శత్రువులు ఉండాలి కంపల్సరీగా. మీకు శత్రువులు ఎప్పుడు వస్తారు? శత్రువులు ఎప్పుడు వస్తారు చెప్పండి? అప్పుడు నువ్వే వాళ్ళకి శత్రువు. శత్రువులు ఎప్పుడు వస్తారు మనకి? మీరు ఏమీ లేకుండా చినిగిపోయిన బట్టలు వేసుకుని రోడ్లు అమ్మటి బికారిగా తిరుగుతా ఉన్నారు అనుకో, ఎవడు మీకు శత్రువు కాదు. తెలుసా అది? ఎవ్వరు మీకు శత్రువులు ఉండరు. ఇంకా పైగా ఏం చేస్తారంటే నీకే ఎంతో కొంత ఇస్తారు. కానీ మీరు వర్ధిల్లటం స్టార్ట్ చేయండి, అప్పుడు ఏమవుతారు అని అంటే శత్రువులు వర్ధిల్లుతున్నారు అని అంటే మీలో మీకేమవుతుంది అని అంటే ఎనిమీస్ స్టార్ట్ అవుతారు, హింసించే వాళ్ళు స్టార్ట్ అవుతారు. మీరు వర్ధిల్లట్లేదు అనుకోండి అంటే మీలో ఎంతమందికి శత్రువులు హింసించే వాళ్ళు ఉన్నారు? చేతులు పైకెత్తండి. అంటే వెంటనే చేయి పైకెత్తారు. ఎంతమందికి ఇట్లా ఎత్తండి, ఇట్లా ఎత్తితే ఇట్లా ఎత్తండి. ఎంతమందికి శత్రువులు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు? రావు గారు మీకెవరు ఉన్నారు అది చెప్పండి.
మనకి హింసించే వాళ్ళు శత్రువులు లేరు అని అంటే ప్రాబ్లం ఏంటంటే మనము అంతగా వర్ధిల్లట్లేదు అని, అంతగా ప్రాస్పర్ అవ్వట్లేదు అని. ఇది కూడా నేను వాక్యానుసారంగా చూపిస్తాను. మీరు వర్ధిల్లుతున్నప్పుడు, మీరు ఎదుగుతున్నప్పుడు మీకు శత్రువులు ఉంటారు, మీకు హింసించే వాళ్ళు ఉంటారు. మీకు శత్రువులు హింసించే వాళ్ళు లేరు అని అంటే ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కడో వర్ధిల్లట్లేదు, మీరు ఎక్కడో ప్రాస్పర్ అవ్వట్లేదు, మీరు ఎక్కడో ఉన్నత స్థితిలోకి వెళ్ళట్లేదు. అది మీ లోపం. దాన్ని మీరు సరి చేసుకోవాలి. మీకు శత్రువులు వస్తున్నారు అని అనుకోండి, హింసించే వాళ్ళు వస్తున్నారు అనుకోండి, మీరు గ్యారెంటీగా ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు ఏ విషయం చూసి మీరు ఎక్కడ వర్ధిల్లటం చూసి మీ మీద అసూయ పడుతున్నారు, మీతో శత్రుత్వం పెట్టుకున్నారు, లేదా మీరు మీ జీవితంలో వాళ్ళు ఎందుకు మిమ్మల్ని హింసించాలి అని అనుకుంటున్నారు. ఇది మీరు తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. అయితే వర్ధిల్లినప్పుడే శత్రువులు ఎందుకు వస్తారు అని మీరు నన్ను అడుగుతారు. వాక్యం ఉంది. ఆదికాండంలో 13వ అధ్యాయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆదికాండం 13వ అధ్యాయం ఏం చెబుతుంది అని అంటే 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం అనే ఆయన్ని పిలిచాడు. అబ్రహాం అనే ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాంకి ఏమొచ్చిందంటే 13వ అధ్యాయం వచ్చేసరికి వెండి వచ్చింది, బంగారం వచ్చింది, గొడ్లు వచ్చినాయి, గొర్రెలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, ఎద్దులు వచ్చినాయి, గాడిదలు వచ్చినాయి, పని వాళ్ళు వచ్చారు. ఒక దేశము, వాళ్ళు ఉంటున్న ప్రదేశము అబ్రహాము యొక్క ఆస్తితో నింపబడింది. అబ్రహాము ఆస్తి ఎంత వచ్చింది అని అంటే ఆయన ఏ ఏరియాలో అయితే జీవిస్తున్నాడో ఆ ఏరియా అబ్రహాముకి సరిపోవట్లేదు. అంత ఆస్తి అబ్రహాంకి వచ్చేసింది. అబ్రహాం ఏం చేశాడంటే అబ్రహాంకి 75 సంవత్సరాల వయసప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను గొప్పవాడిగా చేస్తా అని అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మాటకి విధేయత చూపి దేవుడు చెప్పినట్లుగా దేవుడు చూపించిన దేశంలోకి ప్రయాణమై వెళ్తున్నాడు. అతను ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, ప్రాబ్లం లేదు. అతను వెళ్తా లోతుని తీసుకెళ్ళాడు. అన్న కొడుకును కూడా తీసుకుని వెళ్ళాడు. ఎందుకు అన్న కొడుకుని తీసుకుని వెళ్ళాడు అని అంటే అన్న చనిపోయాడు, కొడుకు అనాథ అయ్యాడు. అందుకని అన్న చనిపోయాడు కాబట్టి అతని సహోదరుడు కొడుకు కాబట్టి వెంట తీసుకుని వెళ్ళాడు. లోతు అనే ఆయన కొడుకు వయసు ఉంది. అబ్రహాంకి లోతుకి మధ్య తేడా ఎంత ఉందంటే ఆయన ముసలాయన, ఈయన కుర్రాయన. ఇద్దరు కలిసి అబ్రహాం ఏం చెప్పాడు అని అంటే నేను వెళ్తున్నాను, నాతో పాటు రా అన్నాడు. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, అక్కడ నేను నీకు ఏదో ఒకటి ఇస్తాను, రా అన్నాడు. అబ్రహాంతో ఉంటే అతనికి ఏమైంది అని అంటే అబ్రహాం మీద పడే ఆశీర్వాదాలన్నీ లోతు మీద కూడా పడటం స్టార్ట్ అయింది. మీకు ఆశీర్వాదం లేదనుకోండి, ఆశీర్వాదం ఉన్న వ్యక్తితో ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే ఆశీర్వదింపబడే వ్యక్తి మీద ఉన్న ఆశీర్వాదం మీ మీదకి వచ్చింది. అది సింపుల్ ప్రిన్సిపల్. మీరు బ్లెస్సింగ్ చూడలేదు అనుకోండి, ఆల్రెడీ బ్లెస్ అయిపోయే వ్యక్తితోటి మీరు టైఅప్ అవ్వండి. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి అబ్రహాంకి ఆశీర్వాదం ఉంది. అదే ఆశీర్వాదం లోతు మీద ఫ్లో అవటం స్టార్ట్ అయింది. ఇప్పుడు అబ్రహాంకి ఏమొచ్చిందో లోతుకు కూడా అది వచ్చింది. అబ్రహాంకి బంగారం వచ్చింది, లోతుకు కూడా బంగారం వచ్చింది. అబ్రహాంకి వెండి వచ్చింది, లోతుకు కూడా వెండి వచ్చింది. అబ్రహాంకి గొర్రెలు, మేకలు, ఎద్దులు వచ్చినాయి, ఈయనకు కూడా లోతుకు కూడా గొర్రెలు, మేకలు, ఎద్దులు వచ్చేసి. అబ్రహాంకి దాసులు, దాసీలు వచ్చారు, లోతుకు కూడా దాసులు, దాసీలు వచ్చేసారు. అబ్రహాంకి ఏది దేవుడు ఇస్తున్నాడో అందులో పార్ట్నర్షిప్ ఏమవుతుంది అని అంటే లోతుకి వెళ్ళిపోతుంది. లోతుకి ఎందుకు వెళ్తుంది అని అంటే అబ్రహాంతో ఉన్నాడు కాబట్టి ఆ బ్లెస్సింగ్ రావటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ఏరియాలో ఉంటున్నారు. అబ్రహాం ఆస్తి ఎంత పెరుగుతుందో దానికి కాంపిటీషన్ గా లోతు ఆస్తి కూడా విస్తారంగా పెరగటం ప్రారంభించింది. అప్పుడు ఆ ఏరియా ఇద్దరు కలిసి నివసించలేనంతగా ఉండిపోయిందంట. వారి ఆస్తి అంతగా పెరిగిపోయింది. ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. అంటే ఇద్దరు ఆస్తిని ఎంతగా విస్తరించబడిందో చూడండి. అబ్రహాం యాక్చువల్ గా బ్లెస్సింగ్ ఎవరికి ఉంది? అది అబ్రహాం దగ్గర. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం నీ ఇల్లు విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ కలిగినంత విడిచిపెట్టు, అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశంలోకి రా అని అబ్రహాంతో చెప్తే అబ్రహాం ఏం చేశాడంటే లోతును వెంట పెట్టుకుని పోయాడు. ఇప్పుడు లోతు కూడా వచ్చాడు కాబట్టి
ఆ దేశంలో బ్లెస్సింగ్ మల్టిప్లై అయ్యే కొలది వాళ్ళిద్దరు కలిసి నివసించలేనంతగా ఉంది. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఈ భూమి నేను నీకు ఇస్తా, నువ్వు నిలబడి ఉన్న భూమిని నేను నీకు ఇస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆ నిలబడి ఉన్న భూమిలోకి లోతుని తెచ్చేసరికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి తర్వాత ఏమైంది? 7వ వచనం చదవండమ్మా. ఆదికాండం 13:7. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును ఆ. లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. చాలు, పశువుల కాపర్ల దగ్గర నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు వర్ధిల్లేరు. ఇద్దరు వర్ధిల్లితే ఇప్పుడు ఒకే ల్యాండ్ లో ఇద్దరు ఉంటున్నారు. అబ్రహాము పశువుల కాపర్లు పశువులను మేపుతున్నారు, అదే ల్యాండ్ లో లోతు పశువుల కాపర్లు పశువులు మేపుతున్నారు. ఇప్పుడు ఇద్దరికి ప్రాబ్లం అయిపోయింది. లోతు అబ్రహాంకి కాంపిటీషన్కి వెళ్తున్నారు. లోతు యొక్క పనివాళ్ళు అబ్రహాము పని వాళ్ళతో కాంపిటీషన్లోకి వెళ్తున్నారు. వాస్తవానికి వర్ధిల్లుతుంది ఎవరు అని అంటే అబ్రహాము. అబ్రహాము వర్ధిల్లుతుంటే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కాపర్లతో గొడవ పెట్టుకోవటం స్టార్ట్ అయింది. వాళ్ళు ఏమని ఉంటారు అని అంటే, మేము మేపుతున్న చోట మీరు మేపకూడదు అని ఉంటారు. అబ్రహాం యొక్క పని వాళ్ళు అసలు పిలిచిందే అబ్రహాంని, ఈ దేశాన్ని ఇస్తానంది అబ్రహాంకి, మీరు వచ్చారు ఇక్కడికి అని వాళ్ళు అని ఉంటారు. వాళ్ళు ఏమంటారు అంటే, లోతు వాళ్ళు అబ్రహాం పిలిస్తే ఏంటి, అబ్రహాంని పిలిస్తే ఏంటి, దేవుడు మాకు కూడా ఇచ్చాడు, మీకు మాకు ప్రాబ్లం ఉంది, మీరు అటు వెళ్ళిపోండి అని గొడవ స్టార్ట్ అయింది. అదే అబ్రహాం వర్ధిల్లకుండా లోతు మాత్రమే వర్ధిల్లాడు అనుకో, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అబ్రహాం మల్టిప్లై అవుతున్నాడు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు అంటే, ఇందాక మీకు చెప్పిన ప్రిన్సిపల్ ఫాలో అయ్యాడు. ఇందాక ఏం ప్రిన్సిపల్ చెప్పాము? శత్రువులను తర్వాత ప్రార్థన. అప్పుడు దాని కొరకు మనం ఏం చేయాలి? క్షమించాలి, ఇవ్వాలి. ఈ 2 ప్రిన్సిపల్స్ మీరు గుర్తు పెట్టుకుంటే అబ్రహాం అడుగు జాడలో మీరు నడవగలుగుతారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, శత్రువులు పెరిగినప్పుడు, హింసించే వారు పెరిగినప్పుడు మనల్ని యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఆయన ప్రేమించండి, క్షమించండి, ఇయ్యండి అని చెప్పాడు. అబ్రహాం ఆయన్ని పిలిచి ఆయన మధ్యలో, లోతుని మధ్యలో నిలబెట్టి అబ్రహాం ఏం చెప్తున్నాడు అని అంటే, లోతు నీకు నాకు మధ్య గొడవ లోతు. 9వ వచనం చదవండమ్మా. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదనని లోతుతో చెప్పగా. చాలు. అదేంటో తెలుసా? దాన్ని జనరాసిటీ అంటారు. దాన్ని ఏమంటారు అని అంటే జనరాసిటీ. తెలుగులో ఏమంటారు అంటే దాతృత్వం అంటారు. అందరు చెప్పండి. దాతృత్వం అంటే ఏంటో తెలుసా? అబ్రహాముకి ఇస్తానన్న ప్లేస్ లో లోతుని తీసుకొచ్చి అబ్రహాం నిలబెట్టి, అబ్రహాం ఏమంటున్నాడంటే, ఈ ల్యాండ్ మొత్తం చూడు, అది ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? అబ్రహాంకి ఇస్తాను. అయితే అబ్రహాము లోతు నిలబెట్టి ఏమంటున్నాడంటే, ఈ ల్యాండ్ మొత్తాన్ని చూడు, నువ్వు ఎడం తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తా, నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడం తట్టుకెళ్తా, నీకేం కావాలో ముందు నువ్వు తీసుకో అని చెప్పాడు. దాన్ని దాతృత్వం అంటారు. బైబిల్లో సొలొమోను కొన్ని సీక్రెట్స్ రాశాడు. ఐశ్వర్యవంతులుగా అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి కొన్ని సీక్రెట్స్ రాశాడు. ఆ సీక్రెట్లో సామెతల గ్రంథం 11:24 ఒక మాట ఏం రాస్తాడు అని అంటే, వెదజల్లి సమృద్ధి గలవారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి గలవారు కలరు. ఇంకేం చూస్తారు చెప్పే కదా అయినా చదవండి. సామెతల గ్రంథం 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు గలరు, తక్కువ ఇచ్చి లేమి గలవారు కలరు అని అంటే, 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట కొంతమంది ఏం చేస్తారంటే 80 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకోండి అంటారు. అది కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు మంచిది కాదు. మీరు 100 రూపాయలు ఇవ్వాలి ఒక వ్యక్తికి, అది గ్యారంటీకి ఇవ్వాలి, అది మీకు తెలుసు. దానికి నీతిగా న్యాయంగానే ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలి. కానీ మీరు ఒక్కోసారి ఏం చేస్తారంటే
100 రూపాయలు ఉంచుకోండి కూడా 100 ఏమి ఇద్దాంలే, 80 రూపాయలు ఇద్దాము, 20 ఇచ్చేసేద్దాము అని చెప్పేసేసి 80 ఇచ్చేసేసి ఇప్పటికి ఎంత ఉంది సరిపెట్టు ఇక కానీ అని అంటారు. కానీ వాస్తవంగా మీరు ఇవ్వాలి, దాన్ని యాక్చువల్గా నీతిగా న్యాయంగా ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వాల్సిన చోట ఏం చేస్తామనంటే తగిన దానికంటే తక్కువ ఇస్తాం. అయినా జీవితంలో ఎప్పుడు ఏముంటుంది అంటే లేమి ఉంటుందండి. ఇది సులభం చెప్పి 90 రూపాయలు ఇవ్వాల్సిన చోట ఒక్కోసారి కొంతమంది 100 రూపాయలు ఇస్తారంట. వాళ్ళ జీవితంలో ఎప్పుడు సమృద్ధి ఉంటుందండి. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? వెదజల్లి సమృద్ధి కలవారు కలరా అంటే వెదజల్లటం అంటే ఇవ్వటం. ఎలా ఇస్తారు అని అంటే వాళ్ళు ఇచ్చే విధానంలో వెళ్తే వాళ్ళు వెదజల్లుతారు. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రము ఏ వ్యక్తి అయినా సంతోషంగా వచ్చేసేస్తారు. ఆ ఇంట్లో పని చేయటం అయినా పనోడికి ఇష్టం, ఆ ఇంటికి వెళ్ళే చుట్టాలకి ఇష్టం, అతనితో ఉన్న స్నేహితులకు అతనంటే ఇష్టం. ఎందుకంటే అతన్ని ఏది అడిగినా అతను ఇచ్చేదానికంటే తగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. వెదజల్లు ఏం చేస్తాడు అని అంటే అభివృద్ధి పొందుతాడు. ఆ కోవకు చెందిన వాడు అబ్రహాం. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తనకి దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్ని ముందు పెట్టేసి ఏమంటున్నాడు అని అంటే నీకు ఏది కావాలో తీసుకో. దీన్ని ఏమంటారంటే వెదజల్లటం. దీన్ని వెదజల్లటం అంటే అట్లా కాకుండా అబ్రహాం అయితే మనం ఉన్న టైంలో అంటే మీరు ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే అసలు ఫస్ట్ పెద్ద మనుషులను పిలిచేవాళ్ళు, కూర్చోబెట్టేవాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? అబ్రహామే అనేవాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? నాకు. నిన్ను ఎక్కడికి తీసుకురావటమే నేను చేసిన పెద్ద పొరపాటు. నిన్ను ఏదో పాపము పిల్లోడు తండ్రి చనిపోయినాడు అని తీసుకొచ్చి ఇక్కడ దాకా చేశాను. ఇక నువ్వు మీ ఇంటికి పో అని పెద్దలను తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఇంటికి పంపించేస్తాను. కానీ ఛాలెంజింగ్గా వెదజల్లటం అనేది ఏంటంటే అది సాహసంతో కూడిన పని. కొంతమంది పిల్లలతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఆ పిల్లలు ఏమని చెప్తారు అని అంటే నా బర్త్డే సండే రోజు వస్తే బాగుంటుంది, ఎందుకంటే స్కూల్లో చాక్లెట్లు పంచడం సేవ్ అవుతుంది అని. అలాంటి పిల్లల్ని చూస్తే మనం పిల్లల్ని ఏం చేయాలి అని అంటే వెదజల్లటం నేర్పించాలి. మీరేం చేయటం నేర్చుకోవాలి అని అంటే వెదజల్లటం నేర్చుకోవాలి, లేకపోతే మీరు అస్సలు సమృద్ధిగా ఉండలేరు. దావీదు 23వ కీర్తనలో ఆయన ఏమంటాడు అని అంటే నా గిన్నె నిండి జరీ గారు వచ్చారు కదా, తెలుసుగా జరీ గారు. ఆయన నేను ఇద్దరం కలిసి రింగ్ రోడ్డు మొత్తం తిరుగుతా ఆయిల్ తోటి ప్రేయర్ చేస్తా ఉన్నాం. ఆయిల్ బాటిల్ ఆయన ఏం చేశాడంటే చిన్న కప్పులో తీసుకుని ప్రతి 5 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకి ఒక కప్పులో ఆయిల్ పోయటం, అది ఆ ల్యాండ్ మీద పోయటం, అక్కడ ప్రేయర్ చేయటం. అలా చేసాం. రింగ్ రోడ్డు మొత్తం తిరిగేటప్పుడు ఆయన కప్పు ఇట్లా పెట్టుకుంటే నేను పట్టుకుంటా కప్పు, ఆయన ఆయిల్ పోస్తున్నాను. అయితే నేను కప్పు పట్టుకున్నా, ఆయన ఏం చేస్తున్నాను ప్రతి కప్పుకి ఆయిల్ పొర్లిపోయేటట్టు పోస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే పొర్లిపోయేటప్పుడు ఎందుకు ఎంత వేస్ట్ చేయటం అనేసి కింద ఇంకో కప్పు పెడతాను, ఎందుకంటే పొర్లిపోతుంది. తొందరపాటుగా పోసేస్తున్నాడు, పొరపాటును పడుతుంది అని అనుకున్నాను నేను. ఆయన దాన్ని ఏమనలేక పక్కకు పోయి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ పొర్లిపోయేటట్టు. తర్వాత నేను అడిగితే ఏం చెబుతున్నాడంటే అది కప్పు, ఆ వచనం చూపించాడు దావీదు ఏమని అని అంటే నా గిన్నె నిండి పొర్లుతున్నది. వాస్తవంగా నేను కూడా ఎక్కువగానే ఇస్తాను, కానీ నేను అక్కడ ఆ కాన్సెప్ట్ నేను అర్థం చేసుకోవాలి. అది పొర్లిపోవటం ఎందుకు అని నేను అనుకున్నా, కానీ ఆయన ఏమంటాడు పొర్లిపోవాలి అంతే, అది కింద పడిపోవాలి, అది వేస్ట్ అయినా పర్వాలి. కాకపోతే మన కప్పు ఎట్లా ఉండాలి అని అంటే పొర్లిపోవాలి. మళ్ళీ దాంట్లోనే వేస్ట్ అయిపోతుందని కింద ఇంకోటి పెట్టకూడదు. ఆయన పొర్లిపోయేటట్లు అది చేస్తే ప్రాస్పెరిటీ వచ్చింది, అభివృద్ధి వచ్చింది. అలాంటి వాళ్ళని దేవుడు దీవించగలుగుతాడు. దేవుడు స్టింజీ ఫెల్లో కాదు. స్టింజీ ఫెల్లో అంటే తెలుసా? పిస్నారీ కాదు. దేవుడు పిస్నారీ అనుకోండి, గాలిని మీకు లిమిటెడ్గా వదులుతూ ఉండేవాడు. అప్పుడు మనం రోజు లిమిటెడ్గా తీసుకోవాలి అని. ఏ ఒక రోజు ఇదైనా కూడా
మనం ఏం చేయాలి అని అంటే చనిపోవాలి. దేవుడు ఏం చేస్తాడు? అయితే బైబిల్ ఏం చెబుతుంది అని అంటే దావీదు కూడా ఆశీర్వదింపబడిన వ్యక్తి. ఆశీర్వదింపబడిన వ్యక్తి కప్పు రన్ అవుతుంది, అది కింద పొంగి పొర్లిపోతుంది. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారు. కానీ ఇంకా రొట్టెలు మిగిలిపోయింది. ఎన్ని మిగిలినాయి అని అంటే 12 గంపలు మిగిలినాయి. మీ జీవితంలో ఫస్ట్ ఉన్న దాంట్లో నుండి సమృద్ధి చేయటం స్టార్ట్ చేయాలి. మీ ఇంట్లో ఈ పాల ప్యాకెట్స్ తీసుకురామన్నారు అనుకోండి, మిల్క్ ప్యాకెట్స్, మీరు ఎన్ని తీసుకెళ్తారు? 2 తీసుకెళ్ళి నీళ్ళు కలిపేస్తారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే సమృద్ధి ఉండదు. ఆ మైండ్ సెట్ తో ఉంటే సమృద్ధి ఉండదు. ఈ ప్రతిభ ఉంది కదా, మా ఆవిడ 3 చెప్పింది అనుకో, నేను 4 తీసుకెళ్తాను, వేస్ట్ అంటారు, మళ్ళీ అది వాడతారు. మన జీవితంలో, మీ జీవితంలో మీరు వంట వండుతున్నారు అనుకోండి, ఇంట్లో వంట వండుతున్నారు అనుకోండి, 3 ఉంటే 2 వండకండి. మీరేం చేస్తారు? ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. 3 ఉంటే ఎంతమందికి వండుతారు? 4. అది పడేయకండి, ఎవరైనా పక్కింటి వాళ్ళకైనా ఇస్తా ఉండండి. అట్లా ఫ్లో అవ్వాలి. మీ జీవితంలో స్టాగ్నెంట్ గా ఉండేనికండి ఏది కూడా. అంటే ఉంచేసి నీళ్ళని ఎప్పుడైనా సరే అలా పెట్టేశారు అనుకోండి, కొన్ని రోజులకి దాంట్లో నాచు వచ్చింది, పురుగులు వస్తాయి, ఆ నీళ్లు కంపుకోవడం. ఫ్లో అవుతా ఉంది అని అనుకోండి, ఏమొస్తుంది? సమృద్ధి వచ్చింది. నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంటే ఆ నీళ్లు ఫ్రెష్గా ఉంటుంది. ఇవ్వండి. యేసు ప్రభు చెప్పిన మాట. అబ్రహాము లోతుని తీసుకొచ్చి సెంటర్లో పెట్టి లోతుతో ఫస్ట్ మాట్లాడుతున్నాను, నీ ఏది కావాలో తీసుకో. మన ఇద్దరి మధ్య గొడవలొద్దు, పీస్ ఉండాలి, మన ఇద్దరి మధ్య సమాధానం ఉండాలి. ఆ లోతుని అబ్రహాము క్షమించాడు, లోతుని అబ్రహాము ప్రేమించాడు, లోతుకి అబ్రహాము ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. నువ్వు తీసుకో, నీకు ఏది కావాలో అది తీసుకో అని అబ్రహాము లోతుని సెంటర్లో పెట్టి లోతుకి ఆప్షన్ ఇచ్చాడు. కానీ ఆ ల్యాండ్ ఇచ్చింది అబ్రహాంకి దేవుడు, అది అబ్రహాంకి, అది అబ్రహాంకి సొత్తుగా దేవుడు ఇస్తానని ప్రామిస్ చేసిన ల్యాండ్. ఆ ల్యాండ్ని అబ్రహాం ఒక ఛాలెంజింగ్ గా పెట్టేశాడు. ఇవ్వటము అని అంటే అదంత ఈజీ అయిన పని కాదు. కన్నీటితో విత్తువారు సంతోష గానములతో పంట పోయారు. నా పక్కన కొంతమంది ఉంటారు, అంటే ఉదాహరణకి సురేష్ని తీసుకోండి. కొంతమంది ఒక్కోసారి ఒకళ్ళు 30,000 ఆఫరింగ్ ఇచ్చారు అనుకోండి సురేష్ ముందు. అప్పుడు ఏమంటాడు? కొన్ని నీకు బాగానే వస్తున్నాయిరా. కానీ సురేష్కి తెలియదు ఏంటంటే నేను 50,000 కానికిస్తా ఒక్కోసారి. ఆ విషయం ఎవరికి తెలియదు. మనం ఇచ్చేది ఏం తెలుస్తుంది అని ఎవరికి తెలియదు. కానీ మనం తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సమృద్ధి ఉంటుంది. అలా ఇచ్చేటప్పుడు ఒకసారి ఏమైందంటే నా దగ్గర 10,000 ఎంత కానుకుంది, నేను ఒక ఆయనకి ఇద్దామని అనుకున్నాను. అది ఇచ్చిన రోజు ఏమైందని అంటే కరెక్ట్గా ఆ డబ్బులు ఉన్నాయి. అదే రోజు ప్రతిభ ఏం చెప్పింది అని అంటే సిర్లాక్ తీసుకురామని, సిర్లాక్ తీసుకురామని. ఆ డబ్బుల్లో నుంచి తీసి సిర్లాక్ కొన్నాను అనుకోండి, ఏమవుతుంది అంటే అది పెద్ద హోల్ అవుతుంది. కరెక్ట్గా అమౌంట్ నేను ఆఫరింగ్ ఇవ్వాలి అని అనుకుని నేనేం చేశానంటే ఆ ఆఫరింగ్ తీసుకెళ్ళి ఆ సేవకుడికి ఇచ్చేసి ప్రార్థన చేయించుకున్నాను. ఇప్పుడు సిర్లాక్కి డబ్బులు లేవు. సిర్లాక్ డబ్బులు లేకపోయినా ఏం చెప్పాను అని అంటే ఆమెకి షాప్కి వెళ్ళి ఆమె చెప్పిన ఫ్లేవర్ అడగకుండా వేరే ఫ్లేవర్ అడిగి వాళ్ళు ఏమన్నారంటే లేదన్న. నేను ఆమె ఫోన్ చేసి ఆ ఫ్లేవర్ లేదంట అంటే సరే రేపు తీసుకుందాంలే అని. ఇప్పుడు ఆ స్థితిలో కూడా ఏం చేశాను అని అంటే ఒక డెసిషన్ చేసేటప్పుడు మనకు మెయిన్ అవసరతలు ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టి ఛాలెంజింగ్గా ఇవ్వటం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు అలాంటి సిచ్యువేషన్స్లో ద్వారాలు తెరవటం ప్రారంభిస్తారు. అర్థమైందా? ద్వారాలు తెరవటం ప్రారంభిస్తారు. మీ శత్రువుని మధ్యలో పెట్టేసి, మిమ్మల్ని హింసించే వారిని మధ్యలో పెట్టి మీరేం అడగాలంటే మన మధ్య గొడవలు, మన మధ్య సమాధానం ఉండాలి. నీకేం కావాలో కోరు. నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నా మీద ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకేం కావాలో నువ్వు కోరుకో, నేను నీకు అది ఇచ్చేసేస్తా. అది ఎంత పెద్దదైనా మీరు దాన్ని అక్కడ వదలగలిగితే దేవుడు మిమ్మల్ని పట్టుకోవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అబ్రహాం అదే పని చేశాడు. అబ్రహాం ఏం చేశాడంటే నీకు కావాల్సింది తీసుకో. ఆయన లోతుని మధ్యలో నిలబెడితే ఆ టైంలో అబ్రహాం ఉన్న టైంలో అది మొత్తం ఎడారిగా ఉంది.
కానీ అటు కార్నర్లో పచ్చని స్థలం ఉంది. అది అప్పట్లో ఈజిప్ట్ లాగా ఉండేదండి. ప్రపంచంలో ఆ మిడిల్ ఈస్ట్లో ఈజిప్ట్ మాత్రమే వర్ధిల్లేదు. అలాంటి ప్లేస్ ఇంకోటి లోతు చూశాడు దగ్గరలో. కుడి పక్కకి వెళ్తావా ఎడం పక్కకి వెళ్తావా అని అంటే లోతు ఏం చూసుకున్నాడంటే ఆ ల్యాండ్ మొత్తం ఒకసారి రౌండ్గా తిరిగి చూసుకుని ఫైనల్గా ఏం చూసుకున్నాడు అని అంటే పచ్చని స్థలం చూసుకున్నాడు. ఎవరైనా శ్రేష్టమైనదే చూసుకుంటారు, అవునా కదా? దేవుడు అబ్రహాంని బ్లెస్ చేసేటప్పుడు అబ్రహాంకి దేవుడు ల్యాండ్ చూపించాడు కదా. చూపించేటప్పుడు అబ్రహాంకి ఏం చూపించాడంటే కొండలు, లోయలు, రాళ్ళు, రప్పలు ఇవే చూపించాడు. కానీ పచ్చని స్థలాన్ని దేవుడు అబ్రహాంకి చూపించడం. అబ్రహాము ఆ స్థలాన్ని చూసినప్పుడు ఆ ల్యాండ్లోకి వచ్చినప్పుడు అది పచ్చగా లేదు. ఆ ల్యాండ్లో పచ్చగా ఉన్న ఒకే ఒక స్థలము ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం. లోతు ఏం చూసుకున్నాడంటే అంతా చూసి కరెక్ట్గా వాటన్నింటిలోకెల్లా శ్రేష్టమైన స్థలం ఏంటి అని అంటే సొదొమ గొమొర్రా పట్టణం మాత్రమే. అదే శ్రేష్టమైనది. అప్పుడు లోతు ఏం చేశాడంటే నాకు అది కావాలి అన్నాడు. అబ్రహాం అన్నాడు అదే తీసుకో. ఇప్పుడు లోతు కనుక ఈ ల్యాండ్నే కావాలని అన్నాడు అనుకోండి, అబ్రహాం ఏమనేవాడు అంటే ఇదే తీసుకో, నీకు ఏది కావాలంటే అదే తీసుకో, ఫస్ట్ చాయిస్ నీది. అబ్రహాంకి ఎంత మంచి హృదయం ఉందో చూడండి. అబ్రహాము ఎంత ధైర్యవంతుడో చూడండి, ఎంత సాహసవంతుడో చూడండి, ఇవ్వటంలో ఎంత దాతృత్వం ఉందో చూడండి. తన అన్న కొడుక్కి నీకు ఏది కావాలంటే అది ఫ్రీగా తీసుకుని వెళ్ళిపో, నువ్వు ఏది కావాలంటే. అబ్రహాంకున్న ధైర్యం ఏంటి అని అంటే దేవుడు ఆయన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా బ్లెస్ చేయగలుగుతారు. ఇది అబ్రహాంకున్న ఆశీర్వాదం. అందుకనే అతన్ని ప్రేమించి అతన్ని క్షమించి అతనికి ఇచ్చేయటం ప్రారంభించాడు. లోతుకి ఇచ్చిన తర్వాత లోతు అటు వెళ్ళిపోయాడు, శ్రేష్టమైనది తీసుకుని వెళ్ళిపోయాడు. లోతు తన దృష్టిలో శ్రేష్టమైనది తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాంకి దేవుడు ఆ తర్వాత మాట్లాడి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మళ్ళీ చెప్పాడు. ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడు. ఇక్కడ చూడండి, అణచి వదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మీ మనుషులు మీ ఒడిలో కొలుతురు. దిగజారునట్లు అందరూ చెప్పండి. దిగజారటం అంటే కింద పడిపోవడం. అణచి వదిలించి దిగజారునట్లు వాటిని ఏరుకోకూడదు, మనం వదిలేయాలి. కొంతమంది అసలు ధర్మశాస్త్రం ఏం చదువుతుంది అని అంటే, మీకు పొలం ఉందనుకోండి, పొలంలో ముందు పంట కోస్తారు. యజమాని ఏం చేయాలంటే పంట మాత్రమే తీసుకుని వెళ్ళిపోవాలి, ధర్మశాస్త్రం చెబుతుంది. తర్వాత పంటలో నుంచి పనులు కొన్ని కింద పడతా ఉంటాయి. ఆ పనులు యజమాని ఏరకూడదు, అది ధర్మశాస్త్రం చెప్తుంది. అది ఎవరు ఏరుకోవాలి అని అంటే పేదవాళ్ళు వచ్చి ఆ పొలంలో వాటిని ఫ్రీగా ఏరుకుంటారు. కానీ కొంతమంది రైతులు నేను చూసేవాళ్ళ స్వయంగా ఇంకొక పొలంలో కాలు పెట్టినారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అవి కూడా ఏరుకుని వెళ్ళిపోతారు. అక్కడ దాతృత్వం ఉండదు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ వర్ధిల్లలేరు. అదే బైబిల్ చెబుతుంది. వెదజల్లి సమృద్ధి కలవారు కలరు, వెదజల్లి సమృద్ధి కలవారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి కలవారు కలరు అంటే తగిన దానికంటే తక్కువ ఇస్తారు, కానీ ఎప్పుడు వర్ధిల్లరు. వాళ్ళని ఎప్పుడు చూసినా కూడా 100 ఇవ్వాల్సిన చోట 80 ఇస్తారు, 50 ఇవ్వాల్సిన చోట 40 ఇస్తారు, 1000 ఇవ్వాల్సిన చోట 800 ఇస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే 200 సేవ్ చేశారు, 20 రూపాయలు సేవ్ చేశారు, 10 రూపాయలు సేవ్ చేశారు. కొంతమంది 100 ఇవ్వాల్సిన చోట 150 ఇచ్చేసేస్తారు. అలా ఇచ్చేసి దాని గురించి అసలు ఆలోచించరు. వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే అసలు ఆ థాట్ కూడా వాళ్ళకు ఉండదు. కానీ వాళ్ళకి వస్తానే ఉంటుంది. మొన్న లాక్డౌన్ అప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. ప్రకాష్ రాజ్, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్, తనకున్న ఆస్తి మొత్తం అట్లా పనిచేసేస్తున్నాడు అంటే వలస కూలీలకి వాళ్ళకి వీళ్ళకి. ఇంటర్వ్యూలో ఆయన అడిగారు. ఆయన ఏమడిగారు అని అంటే, మీరు అంత పని చేశాను అంటున్నారు, అప్పు చేసైనా పేదలకు పెడతానంటున్నారు, కారణం ఏంటి అని అంటే ఆయన ఏం చెప్పాడంటే, మా అమ్మ ఈ టెక్నిక్ నేర్పించింది, మా అమ్మ యువమంది అప్పుడు నాకు వస్తాయి అని అంది. అది యూట్యూబ్లో ఉంది చూడండి. మనం ఎంత ఇస్తామో అంత వస్తుంది అని మా అమ్మ నాకు నేర్పించింది అని అన్నాడు. ఇంతకే వాళ్ళ అమ్మ ఎవరనంటే క్రిస్టియన్. వాళ్ళ అమ్మ ఒక
క్రైస్తవురాలు. ఆయనకి ఏం నేర్పించింది అని అంటే ఇవ్వటం నేర్పించింది. మీ పిల్లలకి మీరేం నేర్పించాలి? మీరేం నేర్చుకోవాలి? ఇవ్వటం నేర్పించాలి. వెదజల్లి సమృద్ధి గలవారు కాదు. అబ్రహాం లాగా ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ప్రేమించాలి, క్షమించాలి, ఇవ్వాలి. ఈ మూడింటిని మనము నేర్చుకోవాలి. ఒకటి ప్రేమించాలి, క్షమించాలి, ఇవ్వాలి. వాళ్ళు ఏది అడిగినా, వాళ్ళు మనల్ని హింసించినా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళని బ్లెస్ చేయాలి. అప్పుడు మన జీవితంలో ఏముంటుంది అని అంటే ఆశీర్వాదం. దేవుడు ఇలాంటి వ్యక్తుల్లో లోపాలే కనుక్కోడు. మీరు ఇలా చేయటం స్టార్ట్ చేశారు అనుకోండి, లోపాలు కనుక్కోడు. ఇంకా పైగా దేవుడు ఏం చేస్తాడు అని అంటే మిమ్మల్ని ఇంకా బ్లెస్ చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఏం చేస్తాడంటే అణచి, కుదిరించి, దిగజారున్నట్లుగా మనుష్యులు వచ్చి మీ ఒళ్ళో కుమ్మరించేటట్లు దేవుడు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగా. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మీరు మాకు దాతృత్వాన్ని నేర్పించినందుకు వందనాలు ప్రభా. నాయనా మమ్మల్ని హింసించు వారు ప్రభా, నాయనా మా శత్రువులు తండ్రి వారు వర్ధిల్లేటట్లు ప్రభా మేము ఆశీర్వదించే కృప మా అందరికి దయచేయండి తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. దాతృత్వంగా ఇవ్వటం నేర్పించండి, ప్రేమించడం నేర్పించండి, క్షమించడం నేర్పించండి, ఆశీర్వదించడం నేర్పించండి, ఇవ్వటం మాకు నేర్పించండి ప్రభా. నాయనా మీరు పరిపూర్ణులు కాబట్టి మేము కూడా ప్రభా పరిపూర్ణులుగా ఉండటానికి కృప చూపించమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.